ఈ వేదికపై రావాల్సింది చరణ్ 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 జిందాబాద్ వర్ధిల్లాలి 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 మీడియా మిత్రులందరికీ సమావేశం స్వాగతం. అందరికీ నమస్కారం. ఇది చిట్ చాట్. చిట్ చాట్ ఈజ్ మోస్ట్ డెమోక్రటిక్ ప్రెస్. ఏది ఇదే ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం. పోలీస్ డిపార్ట్మెంటే నాకు సంబంధించి 5 ఫోన్లు ట్యాప్ అయినట్టు నాకు ఫోన్ చేసింది. మా ఇద్దరు సెక్రటరీలది, నా 3 ఫోన్లు. అందులో ఈ ఫోన్ కూడా ఉంది. నేను మ్యాక్సిమం కల్వకుంట్లని తిట్టింది ఇదే ఫోన్. అది అన్ని వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళకి షోకు ఉంటే వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళకి షోకు ఉంటే ఇవాళ నా లెక్క వివిధ నాయకులందరిది కూడా ట్యాప్ అయింది. హీరోయిన్లే ట్యాప్ అయినాయి అంటుంది, డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళే ట్యాప్ అయినాయి అంటుంది, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే ట్యాప్ అయ్యాయి అంటుంది. సో ఇవన్నీ కూడా వాస్తవం జరిగిందైతే వాస్తవం లెక్కనే ఉంది. ఆయన చెల్లి కూడా ట్యాప్ చేసారు, ఆమె భర్త ట్యాప్ చేసిందని చెప్పింది. ఇప్పుడు క్వశ్చన్ ట్యాప్ అయిందా కాదా అని కాదు, కేటీఆర్కి ఏమైతుంది అన్నది. రేవంత్ రెడ్డి అమ్ముడు పోతే కేటీఆర్కి ఏం కాదు. రేవంత్ రెడ్డి ప్యాకేజ్ లేకుండా నిజాయితీగా ముఖ్యమంత్రి ఉంటే ఇప్పుడు 17,000, 18,000, 16 నుంచి 18,000 రేటు నడుస్తూ ఉంది, డిపెండింగ్ ఆన్ క్వాలిటీ. ఇది నిజామాబాద్ ఇందూరు జిల్లా పసుపు. మనది కూడా దాంట్లోనే కలుపుకోవచ్చు, పక్కనే ఉంది. కొత్త పసుపు వచ్చినప్పుడు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, ప్లస్ మాయిశ్చర్ ఉంటుంది. దాంట్లో 15%, 20% తగ్గడం సహజం. బట్ ఎనీ రేట్ 12,000-13,000 పైన రేటు ఉంటే పర్వాలేదు, మంచి రేట్. అది యావరేజ్ 15,000 వస్తే మంచి రేట్. కానీ నా లెక్క ప్రకారం నేను మొన్న పసుపు బోర్డు యొక్క ఫస్ట్ వార్షికోత్సవం రోజు కూడా మాట్లాడినా, దయచేసి ఆర్గానిక్ పంట వైపు మరలండి. పూర్తిగా ఫర్టిలైజర్లు, యూరియాలు, మందులు కొట్టద్దని ఉండదు, దాని లిమిట్ ఉంటుంది. దానికి ఇన్సెంటివైజ్ కూడా పసుపు బోర్డు చేస్తూ ఉంది. పైలట్ ప్రాజెక్టు నడపడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం 100 ఎకరాలు రైతులందరూ ఒక దగ్గరకు వచ్చి 100, ఇక లిమిట్ లేదు, మీ 1000, 2000, 3000, 4000 ఎకరాలైనా సరే. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా పసుపు బోర్డు చేస్తుంది. నాకున్న కొద్ది గొప్ప అవగాహన ప్రకారం పసుపు రేటు ఈ రకంగా మనం ఉత్పత్తి చేసుకుంటే 20,000 to 30,000 మధ్యలో ఉంటుంది. మన ప్రాంతంలో ఎక్స్పోర్ట్స్ ఇంకా అధికంగా పెరుగుతాయి ఈ పని చేస్తే. ఇప్పుడు చాలా గ్రామాలలో మంది ఎక్కువ చల్లడం, యూరియా ఎక్కువ వాడటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది లిమిట్లో ఉంటే మాత్రం 20,000 నుంచి 30,000 వరకు ఫ్యూచర్లో పసుపు రేటు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన పసుపు కారణం మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ క్వాంటిటీ ఒకటేసారి మార్కెట్ ఎక్కువ రావడం వల్ల ఒక 15-20% ఫ్లక్చుయేషన్ ఉంటుంది. కానీ పసుపు రేటు 13,000-14,000 కంటే తక్కువ వస్తుంది క్వాలిటీ.
మా ప్లాన్ అయితే అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ కార్పొరేషన్ 100% కైవసం చేసుకోవాలి. కొరుట్ల మెట్పల్లి కూడా చాలా ఉత్సాహం కనబడతా ఉంది. ఇప్పుడు జగిత్యాలకి రాయకల్కి వెళ్ళినా రాయకల్ కూడా మంచి డామినేటింగ్ పరిస్థితి బీజేపీ ఉంది. జగిత్యాల్లో ఎవరు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు, రమణ ఏ పార్టీలు ఉన్నాడు ఎవరికి అర్థమవుతలే. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడా, బీఆర్ఎస్ ఉన్నాడా, ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉన్నాడా, కాంగ్రెస్ ఉన్నాడా, జీవన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే బాధపడుతున్నాడో వ్యక్తిగతంగా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఆ వయసులో ఆయనని అంత బాధ పెట్టడం కాంగ్రెస్ పార్టీకి సబబు కాదు. ఆయనను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. ఆయన వయసు ఎక్కువైంది, అందరూ ఒప్పుకుంటారు, కానీ దాని పద్ధతి ఉంటుంది, వ్యవహారం చేసే పద్ధతి ఉంటుంది. ఆయన మనుషులకి ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, తప్పకుండా ఆయన మనుషులకు ప్రయారిటీ. ఆయన మనుషులు అయితే 75 ఏళ్ళు దాటలే కదా. ఆయన కోసం కొట్లాడతలేడు, ఆయన మనుషుల కోసం కొట్లాడతాడు, కేడర్ కోసం ఎప్పటి నుంచో కాంగ్రెస్ జెండాలు మోసేటోళ్ళ కోసం కొట్లాడుతున్నాడు. అట్లాంటి ఆయనని మనక్షోభకు గురించడం ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. మా ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తగా నేను కొత్తగా పాటను నాకు తెలియదు, నేను చెప్పాను. మా బోధనోళ్ళు పార్టీకి వస్తానే, బాలకొండ అన్నపూర్ణమ్మ రాజకీయంగా పెద్ద స్థాయిలో ఉన్న కూడా మా పార్టీలో కొత్తనే, రాకేష్ రెడ్డి పార్టీకి కొత్తనే, దినేష్ నూరుల అభ్యర్థి 50,000 ఓటించినాయి, ఆయన కొత్తనే. మా ధన్పాల్ అన్న ఒక్కడే 30 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు. నా సంగతి మీరు నా రాష్ట్ర అధ్యక్షుడు. పార్టీ కొత్త పాత లేదు. నేను జగిత్యాలలో కూడా శ్రావణి గారికి చెప్పిన, ఇక్కడ కూడా పెద్దలు ఉన్నారు, పెద్దలు జాయిన్ కాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నింగ్ క్రైటీరియా. అయితే కాంగ్రెస్ పార్టీ లెక్క సీనియర్ జీవన్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసినట్టు కూర్చోబెట్టి మాట్లాడారు. అది మన బాధ్యత. వింటడా వినడా అది వాళ్ళకి సార్. అమ్మాయిలు అయిన తర్వాత కూడా కొట్ల మెట్టే నిజామాబాద్ కరీంనగర్ నుంచి ముంబైలో ఒక్క ట్రైన్ కూడా రాలేదు సార్. అది నోటీస్కే పనిచేస్తుంది తప్ప దీనికి నేను ఇప్పటికీ డజన్ సార్లు ఆన్సర్ ఇచ్చిన. బాంబే కొత్త ట్రైన్లు రిసీవ్ చేసుకున్న పరిస్థితి లేదు, ప్యాక్ ఉన్నది. ఢిల్లీ కూడా ప్యాక్ ఉన్నది, ఒక్క కొత్త ట్రైన్ అలా పోరాదు. వాళ్ళకి కొత్త టెర్మినల్ తయారవుతుంది, అది కళ్యాణ్ దగ్గర ఎక్కడ. అది అయినాక మన ప్రాంతం నుంచి ట్రైన్లు కొత్తవి స్టార్ట్ అవుతాయి. అది దగ్గర పడ్డది ఆ టెర్మినల్. బాంబే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఇక మున్సిపల్ ఎలక్షన్లలో ఇవాళ మంచి జాయినింగ్. అల్లాడి ప్రవీణ్ మంచి ఇన్ఫ్లుయెన్షియల్ అభ్యర్థి. పైసలు బాగలేంటారు. సో ఇది మంచి పరిణామం. ఈ తర్వాత అనేక జాయినింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కొరుట్లాలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేయడం మున్సిపాలిటీలో సాయం. శిర్షి का कैरेक्टर क्या है? శిర్షి అంటే తెలుసా? कैरेक्टर क्या है? కేటీఆర్ ఎంత దుర్మార్గుడు అంటే తెలంగాణ యువతకి నా నియోజకవర్గం గంజాయి సరఫరా పెంచాడు, హైదరాబాద్లో వివిధ రకాల నార్కోటిక్స్ సరఫరా పెంచాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న క్లబ్లలో అన్నింటిలో కూడా కొకేన్లు ఇవన్నీ పెంచిన ఘనత కేటీఆర్. కాయక క్యారెక్టర్లే బాగుంది.
రేవంత్ కనుక కేటీఆర్ని లోపలేయకపోతే మస్తు కేసులు ఉన్నాయి. లోపలేయకపోతే రేవంత్ 100% అమ్ముడు పోయినట్టు లెక్క. ఆయన ఈడికెళ్ళే తీసుకుపోతాడు. ఈ నుంచి తీసుకుపోయి ఆడపడుంది. దట్ ఈస్ రేవంత్. మళ్ళీ అన్ని పెట్టుబడులు అన్నీ అలా గురుగారు పక్క రాష్ట్రానికి పోవాలని మనసులో ఉన్నదేమో రేవంత్ గారు, తెలియదు నాకు. ఇక్కడ మాత్రం ఏం పెట్టుబడులు లేవు. ఇక్కడ వాళ్ళే అక్కడ పోయి ఫోటోలు తీరు. ఓకే అడిగారు కదా, బాంబేకి రైలు ఫ్రీక్వెన్సీ మధ్యలో వేసి ఓన్లీ ఎక్సలరేట్ అందరు బస్సు అది న్యాయం. రెండు స్టాపులు కూడా పెట్టి స్పెషల్ ట్రైన్ ఎక్కలే ట్రైన్ చెప్పలేం కదా. బాంబేకి అయితే వేటలో వచ్చిన వాళ్ళు మస్తున్నారు కొరకలు పెట్టి. రైల్లో పోవాలంటే రైల్లో పోతలేరు, మంచి బస్సులు ఎక్కువ. నా ప్రశ్న మీకు.